హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు మనం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అండ్ బీచెస్కి అయితే వెళ్తున్నాం. చూడండి, కార్ పార్కింగ్ ఇక్కడ చేసాం. హాయ్ గైస్, లెట్స్ వెల్కమ్ టు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇన్ పాండిచ్చేరి. సో వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయంట. సో 1 అవర్ పడుతుందంట ఫిల్ చేయడానికి. సో వెయిట్ చేస్తున్నాం. ఎంట్రన్స్ వ్యూ ఇదే అనమాట. సో పాండిచ్చేరిలో చాలా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అయితే ఉన్నాయి. సో ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పారు మాకి. సో ఇక్కడ వచ్చాం. సో ఎంట్రన్స్లో ఉన్న జాక్ స్పారో షిప్ అయితే ఉంది. సో బోట్ విల్లా హౌస్ అంటే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తే వాటర్ డెన్సిటీ చాలా తక్కువ ఉంది, బోటింగ్ కష్టం అన్నారు. ఇంకేం చేయలేమని తెలిసి పక్కన కొబ్బరి బొండలు తాగుతూ అలా ఉయ్యాలుగుతూ ఉయ్యాలైనా చంపాలైనా అనే సాంగ్స్ పాడుకుంటూ నేను సుధా బాగా మస్తుగా ఎంజాయ్ చేసాం. ఇక్కడైతే మనకు టెంట్ హౌసెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ లోని స్టార్స్ ఫ్రమ్ 700 రూపీస్ 2000 పర్ డే. చుట్టూ చాలా ట్రీస్ అయితే ఉన్నాయి. ఒక ఫారెస్ట్ లాగా అయితే ఉంది, కానీ మంచిగా ఉంది వ్యూ అయితే. ఇక్కడ నుంచి బోటింగ్ స్టార్ట్ అంట, కానీ ఆ వాటర్ చూసేసరికి బోటింగ్ వద్దు ఏముద్దు అయ్యా అని వచ్చేసాము. సో మీరు ఎప్పుడైనా సీజన్ లోనే వెళ్ళండి. తర్వాత మరిన్ని యాక్టివిటీస్ ట్రై చేసాం. మనం గడ తీసే షాట్ పక్కా ఉంటుంది, బికాస్ ఐ లైక్ షూటింగ్. ఆ తర్వాత ఆర్చరీ ట్రై చేసా. విల్లు పట్టుకున్న తర్వాత గుర్తుకొచ్చేది ఇదే. ఒకటితో పన్ని తుస్తే ఇక మా వాళ్ళు కూడా నా మీద పోటీతో ట్రై చేశారు. కుమారవర్మ అడవి పందిని కొట్టేశారా? అలా గేమ్స్ కంప్లీట్ చేసిన తర్వాత మేమైతే ఈడెన్ బీచ్కి అయితే వచ్చేసాం. సో దగ్గరలో ఉన్న మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఇది ఒక ప్లేస్, చాలా బాగుంటుంది. ఇక్కడైతే మంచిగా బోటింగ్ కూడా చేయొచ్చు. పక్కనే ఒక ఐలాండ్ కూడా ఉన్నది. చాలా 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 బెస్ట్ ప్లేస్ ఇది, అసలు మర్చిపోకండి. పాండిచ్చేరికి వస్తే ఈడెన్ బీచ్ అనేది వెళ్ళండి. చిన్న బీచ్ అయినా నీట్గా ఉంటుంది. పక్కన ఐలాండ్ కూడా హైలైట్ ఉంటుంది. ఒక్కసారి వెళ్ళారనుకోండి మీకే చాలా నచ్చేస్తుంది ఇది. అలా కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత మేము బయటకు వచ్చేసి ఫుడ్కి అయితే వెళ్ళాము. ఇక ఫుల్గా ఆకలేస్తుంది. సో పక్కనే ఉన్న ఫుడ్ ఏరియాకి అయితే వచ్చేసి ఇక్కడ మొత్తం సీ ఫుడ్ ఉంటుందంట. చూడడానికి లొకేషన్ కూడా అద్దరిపోద్ది. మంచి నేచర్ లో మంచి సీ ఫుడ్ దొరుకుతుంది. ఎలా ఉంటుందో తెలుసు. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అయితే మేము ఇక్కడ ట్రై చేసాం. చాలా బాగా నచ్చింది మాకైతే ఇది. మొత్తం అంతా కూడా ఫుడ్ షాప్. మేము క్రాబ్ అండ్ స్క్విడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. డిగ్రీ పాస్ అనేది ఈజీ కదా గోలీ సోడా కొట్టడం అంటే. బ్లూబెర్రీ రాలేదని చెప్పి మ్యాంగో ట్రై చేశాను. ఫుడ్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. కర్రీస్ అయితే సూపర్, బెస్ట్ వాల్యూ అని చెప్పచ్చు. ఇక్కడ ఫుడ్ కి ఫుల్గా కుమ్మేసాం. ఇక డైరెక్ట్ రాక్ బీచ్కి అయితే వచ్చేసాం. అక్కడెక్కడో కార్ పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చాం ఫ్రెంచ్ స్ట్రీట్ మీదుగా. కానీ ఫ్రెంచ్ లేదు, స్ట్రీట్ లేదు. సరే పద అని రాక్ బీచ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. కానీ జనాలు అయితే చాలా పలుసుగా ఉన్నారు. ఇక్కడ ఎంజాయ్ చేసే కూడా లేదంట, బీచ్లకి అలో లేదు. ఇంకేం చేయలేం కదా వచ్చిన తర్వాత. సో సముద్రాన్ని చూస్తూ టైం స్పెండ్ చేసేసాం. ఈ రాక్ బీచ్ అని ఎందుకుంటారో తెలుసా? అన్ని రాక్స్ ఉంటాయి కాబట్టి. బీచ్ చాలా బాగున్నది, ప్లేస్ కూడా మంచి క్లీన్ గా. ఇక మన రొటీన్ ఫోజ్ అయితే ఇచ్చేసి ఫోటో అయితే తీసుకున్నాం. ఉంటుంది మనతోటి. ఈ సముద్రం లోతెంత దూకి తెలుసుకోరా. సముద్రం ఉప్పు అయితే ఎక్కువ ఉంది మామ. అలా బీచ్ మొత్తం రౌండ్స్ వేసాము. మధ్యలో మన స్టిల్స్, ఆ ఫొటోస్, ఆ పోజ్ అలా వాక్ చేస్తూ అక్కడ వచ్చాము. గాంధీ తాత చెట్టు లేదు. ఎగ్జాక్ట్ గాంధీ స్టాచ్యూ ఆపోజిట్ లోనే స్ట్రీట్ షాపింగ్ అయితే ఉన్నది. సో చాలా ఉన్నది స్ట్రీట్ షాపింగ్ అనేది. ఈ స్ట్రీట్ షాపింగ్ మొత్తం ఫ్రెంచ్ కాలనీకి అయితే అటాచ్ అయి ఉంటుంది. సో వ్యూ అయితే బాగుంటుంది ఇక్కడ కూడా ఈవినింగ్ టైం. ఇదే అనమాట ఫ్రెంచ్ స్ట్రీట్. ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఈ ఎల్లో వాల్ దగ్గర తీసుకుని పిక్సే ఉంటాయి. ఫొటోస్ మంచిగా వచ్చేవి ఇదే అనమాట. ఇది చూసి మోసపోయాను. అయినా మోసపోవడం మనకేం కొత్త కాదు కదా. సో నేను కూడా ఒక స్టిల్ ఇచ్చేసా. అలా వాక్ చేసుకుంటూ ఫ్రెంచ్ స్ట్రీట్ వీధిలో విహారయాత్ర చేసాము. సో అలాగే అక్కడ కొన్ని స్టిల్స్ అయితే చేసాం మేము కూడా. ఇవే మన వాళ్ళకి కావాల్సిన స్టిల్స్ అనేది. సో కష్టపడి నేనే తీసాను. పాపం చందనం నలిపేశారు. ఈ రాక్ బీచ్ దగ్గర ఫ్రెంచ్ స్ట్రీట్ లో మొత్తం ఫోటో షూట్ అండ్ చిన్న షాపింగ్ అయితే బాగానే ఉంటుంది. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అంటిల్ 9 PM వరకు ఇది ఓపెన్ లో ఉంటుంది. సరే మెమరీ కోసం కొన్ని ఫొటోస్ తీసుకుని డైరెక్ట్ కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాము. ఏదైనా స్పెషల్ లొకేషన్ ఉంటేనే ఇక్కడ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సో వేరే రకంగా అయితే పెద్దగా ఏం ఉండదు. బట్ నైట్ టైం పాండిచ్చేరి సేఫెస్ట్ ప్లేస్ అయితే కాదు, మెయిన్లీ ఫర్ గర్ల్స్. ఇంకా ఫొటోస్ అన్ని క్యాప్చర్ చేసుకొని డైరెక్ట్ గా కార్ ఎక్కి హోటల్ కి అయితే వెళ్ళిపోయాం. పాండిచ్చేరిలో ఈ రోజు లాస్ట్ అనమాట. సో ఇంకా వేరే ప్లేస్ కి అయితే వెళ్ళిపోతాను. సీ యూ అగైన్ ఇన్ దట్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ అనదర్ వీడియో. టేక్ కేర్.